హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఎయిటీ జెడ్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేసేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మనం ఏమైనా వీడియోస్ అప్డేట్ చేస్తూ ఉంటే మీకు వస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అయితే చేసేసేయండి. సో ఇప్పుడైతే చికెన్ కర్రీ చేసేస్తున్నాను అనమాట. ఆనియన్స్ అయితే కట్ చేసేసుకున్నాను, ఇంకా పచ్చిమిర్చి ఒకటి, అలాగే టమాటాలు 2 తీసుకున్నాను అనమాట, గ్రేవీ కోసం అనమాట. సో టమాటా లేకుండా కూడా చాలా బాగుంటుంది కర్రీ. సో కానీ ఏంటంటే మా ఇంట్లో అలా తింటారనమాట, కొంచెం గ్రేవీగా కావాలి కాబట్టి. సో ఇంకా చికెన్ అయితే వాష్ చేసేస్తున్నాను. ఫస్ట్ మాకు వాటర్ వచ్చేసి సాల్ట్ వాటర్ అనమాట. సో అందుకే మంచినీళ్ళతో కూడా నేను వాష్ చేసుకుంటున్నాను అనమాట చికెన్ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇక మిక్సీ పట్టేస్తున్నాను. ఇక్కడ టమాటా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టేశాను. మిక్సీని కూడా నేను ఏంటంటే జార్లో కూడా నేను మంచినీళ్ళతోనే వాష్ చేస్తూ ఉంటాను అనమాట, ఎందుకంటే అవి కొంచెం పాడైపోతూ ఉంటాయి. సో మంచినీళ్ళతోనే వాష్ చేస్తూ ఉంటాను. ఇక ప్యాన్ పెట్టేసుకొని ఆనియన్స్ వేసిన తర్వాత వేగిన తర్వాత చికెన్ అయితే వేస్తాను. ఈలోపు అయితే టీ పెట్టేసుకున్నాను అనమాట. కొంచెం హెడేక్ అనిపిస్తే టీ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంకా చికెన్ కూడా మగ్గిపోయింది. మగ్గిన తర్వాత ఇంకా కారం ఉప్పు కూడా వేస్తాను అన్నమాట. వేసిన తర్వాత ఇంకా టమాటా పేస్ట్ అల్లం వెల్లుల్లి కూడా వేసేసాను అనమాట. వేసిన తర్వాత ఇక నెక్స్ట్ కొంచెం మగ్గాలి అనేసి ఇంకా ఈలోపు టీ తాగుదామని తాగుతుంటే ఇక టీ తాగి వచ్చేటప్పటికి పవర్ అయితే పోయిందనమాట. సరే పవర్ పోయింది, ఇంకా కనిపిస్తుంది, ఇంకా కిటికీలు అయితే తీసాను కాబట్టి కొంచెం కనిపిస్తుంది కాబట్టి ఇంకా అలా ఇంకా వాటర్ అయితే వేసేసాను చికెన్లో. వాటర్ వేసిన తర్వాత గరం మసాలా అలాగే ధనియాల పౌడర్ వేసాను అనమాట. చికెన్ పౌడర్ వేసాను, చికెన్ మసాలా పౌడర్. తర్వాత కస్తూరి మేతి కూడా వేసాను అనమాట. సూపర్గా వచ్చిందండి కస్తూరి మేతి వేస్తే మాత్రం చాలా టేస్ట్ అయితే అద్దరిపోయిందనమాట. ఇక చపాతీస్ కూడా చేశాను. సో ఇది ఇవాళ బ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.